హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలండి. మరి కీర్తనలు 4వ అధ్యాయం చెప్పుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం దావీదు మహారాజు అంటున్నాడండి. మరి నా నీతికి అంటే నీతి క్రియలన్నీ దావీదు చేసిన పనులన్నీ ప్రభువుకు తెలుసు కాబట్టి నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, నాకు జవాబు ఇవ్వము. నేను నిన్ను ప్రతిదీ నిన్నే అడుగుతా, నిన్ను అడగకుండా నేను ఏమి చేయను. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు. మనకి కష్టాలు ఉన్నప్పుడు విశాలత కలగజేస్తాడండి దేవుడు. కరుణించి నా ప్రార్థన అంగీకరించుము, నన్ను కరుణించి నా పాపాలను క్షమించి నన్ను అంగీకరించుమయ్యా. మరి నా గౌరవమును అవమానముగా మారుస్తున్నారు ప్రభా నరులు, ప్రజలు. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు ప్రభా, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెతరు. యెహోవా తన భక్తులకు తనను ఏర్పరచుకొనుచున్నాడు అని తెలుసుకోవాలి ప్రభా. ఎవరు తెలుసుకోలేకపోతున్నారు? యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అంటున్నాడు దావీదు. నేను మొరపెడితే ఖచ్చితంగా నా ప్రభు ఆలకిస్తారు. మనం మొరపెడితే కూడా ఆలకిస్తారండి. మన కన్నీళ్లు చూస్తారు, మన బాధను చూస్తారు, మన దుఃఖాన్ని చూస్తారు. అందుకని నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించునని దావీదు అంటున్నారు. మనం కూడా అలా మొరపెట్టాలి. భయము నుండి పాపము చేయకుడి. భయము నుండి భయము, దేవుడి యందు భయభక్తులు కలిగి పాపం చేయవద్దు. పడకల మీద ఉండగా హృదయములలో ధ్యానం చేసుకోమంటున్నాడు. నీతియుక్తమైన బలులు అర్పించుతూ యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడు అని పలుమారులు అనేకులు అంటారు, కానీ నువ్వే దారి చూపిస్తావు, మార్గం చూపిస్తావు. నీ సన్నిధి మా మీద ప్రసరింప చేయము, నీ కాంతి మా మీద ప్రసరింప చేయి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీ నా హృదయంలో పుట్టించు ప్రభా. అధికమైన సంతోషం నీ దగ్గరే ఉంది, ఇంకెక్కడ లేదు ప్రభా. ద్రాక్షారసంలో, భోజనంలో, వస్త్రములలో, ఇంటిలో ఎక్కడ లేదు నాయన. నీ అందే నాకు మరి ఆనందం ఉంది. నెమ్మదిగా పడుకుంటాను ప్రభా. యెహోవా నెమ్మదితో పడుకుని నిద్ర పోవదును. నీకు మరి ఏ భారం లేకుండా, ఏ అలసట లేకుండా నా భారమంతా నీ మీదేసి నేను నెమ్మదిగా హాయిగా నిద్రపోతాను. నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. ఒంటరిగా ఉన్న వాళ్ళారా బాధపడబాకండి. ప్రభు ఉన్నారు, మీ సన్నిధిలో ప్రభు ఉన్నారు. మీరు ఆయనకు మొరపెడుతున్నట్టయితే మీరు ఒంటరి వారు కారు. ఆయనే మనతో నివాసం చేసి మనతో భోజనం చేస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరి మీరు నన్ను ఆదరించాలని, సపోర్ట్ చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.